చూడగానే పప్పు అనుకున్నారు కదా, కాదు పప్పులాగే కనిపించే బేసన్ కర్రీ. మోస్ట్లీ చాలామంది దీన్ని బాంబే చట్నీ అని కూడా అంటారు. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు పూరి అని చపాతీ కానీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా అయిపోయే 10 to 15 minutes రెసిపీ ఇది. దీనికోసం ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాతకి దాంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కాసేపు వేగనివ్వాలి. జస్ట్ ఒక 30 seconds, అన్ని 30 seconds గ్యాప్లో వేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. తర్వాతకి కరివేపాకు అండ్ తర్వాతకి కొత్తిమీర కూడా కొంచెం ఒక 30 seconds వేగిన తర్వాతకి టమాటోస్. ఇక్కడ నేను 3 టీ చెంచాల శనగపిండి తీసుకుంటున్నా. దానికోసం 1.5 టమాటో వేస్తున్నాం. అంటే పెద్ద సైజ్ టమాటో 1.5 వేస్తున్నాం. అంటే 1 టీ స్పూన్ శనగపిండి తీసుకుంటే హాఫ్ అనమాట. సో అట్లా కొలత. అట్లా వేసుకొని దాంట్లోకి కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసి కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఎగ్జాక్ట్లీ ఒక 2 to 3 minutes అంతే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాతకి దాంట్లో 1 గ్లాస్ నుండి గ్లాస్న్నర వాటర్, 3 టీ చెంచాల శనగపిండి కాబట్టి గ్లాస్న్నర వాటర్ పోస్తున్నాం. పోసేసి దానికి మూత పెట్టుకొని బాయిల్ చేయాలి, అంటే మరగనివ్వాలి. ఈలోపు ఒక గిన్నె తీసుకొని ఆ 3 టీ చెంచాల శనగపిండి వేసుకొని అందులో వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే వేడి నీళ్ళలో వస్తే డైరెక్ట్ ముద్ద అయిపోతుంది. సో అందుకోసం ఇట్లా వాటర్లో కలుపుకొని తర్వాతకి దాన్ని ఆ మరుగుతున్న వాటర్లో పోసేయాలి. పోసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 7 minutes అంతే. జస్ట్ కర్రీ దగ్గర పడి మధ్యలో ఇట్లా బబుల్స్ లాగా వస్తాయి అన్నమాట. చిన్నగా బురగల్లాగా వస్తూ ఉంటాయి అక్కడక్కడ. అట్లా వచ్చినప్పుడు కథం కింద స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని సర్వ్ చేసుకోవడమే. పూరీ కానీ చపాతీకి కానీ అల్టిమేట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేయని వాళ్ళైతే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.